హౌస్‌లో అందరి ముఖాలు తెల్లవనుకున్నాను. కానీ వాళ్ళ వెనకాల రంగు వేరే ఉందంటూ జ్యోతి ఆరోపించారు. ఎందుకంటే బాధతో ఎలిమినేట్ అయి వెళ్ళిపోయిన జ్యోతి ఒక్కొక్కరు వారి వారి రంగులతో బయటకొస్తున్నారు అంటూ ఆవిడ ఆరోపించారు. ఇక ఎలిమినేట్ అయ్యాక ఎంతో బాధ ఉంటుంది కదా! అదైతే తప్పదు. కానీ ఆవిడ చెప్పుకొచ్చిందేంటంటే, జ్యోతి నేను అలాగే ఉన్నాను. నేను నటించలేదు. నేను ఫేక్ కాదు. నేను పని దొంగను కానే కాను అంటూ చెప్పుకొచ్చింది. బట్ అక్కడ నిజంగా ఎన్టీఆర్‌తో మాట్లాడుతున్నప్పుడు తను విజువల్స్ చూద్దాం మీరేం చేశారో అన్నప్పుడు మాత్రం కాస్త తెల్ల ముఖం వేసింది. ఇక మీ వెనకాల ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దామా అన్నప్పుడు డెఫినెట్‌గా తను అనుమానించింది. అర్చన నా గురించి నెగెటివ్‌గా మాట్లాడుతుందేమో అని. బట్ లేదు. తన గురించి తను యాక్టింగ్ అని, ఫేక్ అని అటు సమీర్ ఇక ధనరాజులు అనుకున్నట్టుగా మనం పాత వీడియోస్‌లో మనం చూసాం. వెల్ జ్యోతి ఎంతైనా కూడా ఆమె బిగ్ హౌస్‌లో ఆడియన్స్ మనసులు గెలుచుకోలేకపోయింది. ఎందుకంటే డెఫినెట్‌లీ ఆడియన్స్ అందరూ అనుకుంటూ ఉండొచ్చు. ఈమె ఒక్కతే ఉంది కానీ అటు ఇటు చూస్తూ తన పని తను చేసుకుంటూ పురమాయించిన పనులు కూడా ఏం చేయకుండా కనీసం కిచెన్‌ని క్లీన్ చేయకుండా తను జస్ట్ ఏదో చీపురు పట్టు తీసుకొని మీద మీద ఊడ్చేసి అలా మామూలుగా పేరుకి నేను పని చేశాను. నాకు బ్యాక్ ఏక్ ఉంది. నాకు చేతనవ్వట్లేదు అని ఆవిడ పైకి పైకి మాట్లాడినట్టున్నారు. మరి ఎవరైనా కూడా పని చేసిన వారికే కదండీ మార్క్స్ వేసేది. సో, అలా జ్యోతి తను మార్కులు వేయించుకోలేకపోయిందా? మేబీ. ఇవే రీజన్స్ కావచ్చు. ఇక ఊరికే అస్తమానం గొడవ కూడా పెట్టుకుని ఉండేది. ఇక ముమైత్ ఖాన్‌కి, జ్యోతికి అస్సలు పడేది కాదు. యాక్చువల్‌గా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చి ముమైత్ ఖాన్‌కి తెలుగు రాదు కాబట్టి జ్యోతియే ఆ బాధ్యత తీసుకొని జ్యోతి విల్ బి ఎ టీచర్ ఫర్ ముమైత్ ఖాన్ టు టీచ్ తెలుగు అని టాస్క్ ఇచ్చారు. బట్ ఆ టాస్క్‌లో కూడా జ్యోతి ఫెయిల్ అవ్వడంతో ఎలిమినేషన్‌కి దారి తీసిందా? యెస్. మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ముమైత్ ఖాన్‌కి ఒక్కరోజు కూడా ఏనాడు కూడా అంటే తను టాస్క్ ఇచ్చినప్పటి నుంచి టిల్ డేట్ వరకు కూడా తెలుగు నేర్పించి అర్థం చేసిన పాపాన సరిగ్గా ప్రయత్నం చేయలేదు అంటూ ప్రేక్షకులు వాళ్ళే అనుకుంటున్నారు. ఇక జ్యోతి వర్షన్ ఏంటంటే, నేను చెప్పబోతున్నాను. కానీ నేను చెప్పే లోపలే హౌస్‌మేట్స్ అందరూ నేను చెప్తాను. అది అలా కాదు, ఇలా కాదు అంటూ తనని ఓవర్‌లాప్ చేశారంటూ చెప్పుకొచ్చింది. అసలు నిజంగానే మనం ఏదైనా చెప్పాలి, ఎవరికైనా కన్వే చేయాలంటే మనం చెప్పే విధానంలో చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ జ్యోతి నిజంగా పని దొంగ కాబట్టి ఆమె నాకెందుకులే ముమైత్ ఖాన్‌ని వీళ్ళందరూ ఉన్నారు కదా చూసుకుంటారు అన్న యాటిట్యూడ్‌తో ముందుకెళ్ళింది కాబట్టి మేబీ తను ఫెయిల్ అయినట్టుంది. వెల్ మరి బిగ్ బాస్‌కి టాస్క్‌లో ఫెయిల్ అయితే డెఫినెట్‌గా ఎలిమినేషన్‌కి దారి తీస్తుంది. సో మేబీ జ్యోతి ఎలిమినేట్ కావడం కోసం ఇది కూడా ఒక బిగ్ రీజనే కావచ్చు. అందుకే ఆడియన్స్ ఎవరు కూడా తనకి ఓట్ చేయలేదు ఉండమని బిగ్ హౌస్‌లో. ఇక రేపటి బిగ్ హౌస్‌లో ఏం కాబోతోంది? ఆ హంగామా ఏంటో తెలుసుకోవాలంటే మా ఛానల్‌కి ఎప్పుడూ మీరు స్టే అలర్ట్‌గా ఉండండి. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.